Good morning, everyone. Welcome to our Nde class. Uh, the last class we have discussed about five types of testing techniques, okay, transducers in ultrasonic testing. So in that we have discussed around three, I think so. So immersive angled transducer, okay, direct contact transducer, indirect contact transducer. సో తర్వాత యాంగిల్డ్ ట్రాన్స్డ్యూసర్ని మనం నిన్న లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రెండు ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, అంటే ఐడియా వచ్చి ఉంటుంది ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినేషన్ ఏంటంటే ట్రాన్స్డ్యూసర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. So it will convert. So whatever transducer, the transducer is somewhat like which converts the one form of energy into another form. It can convert mechanical energy into electrical or electrical energy into mechanical, vice versa. So that is why these transducers are used. Okay. So you can see. So this is our class. Fourth one is a forced transducer. Okay. The fourth one is forced transducer and. So what it means and how it is. Okay, a forced transducer is a normal beam transducer with auxiliary arrangement of acoustic lens, and is some transducer the lens will be interacted element. So ఈ forced transducer ఏంటంటే ఇట్స్ a normal beam transducer. అట్లాగైతే మనకి బీమ్ ట్రాన్స్డ్యూసర్ ఉంటుందో అట్లాంటిదే నార్మల్దే విత్ ఆక్సిలరీ అరేంజ్మెంట్ ఆఫ్ అకోస్టిక్ లెన్స్. అంటే ఏంటి, ఆక్సిలరీ అరేంజ్మెంట్ ఉంటుంది, అంటే టువర్డ్స్ ద ఎక్కడైతే మనకి వ్యూ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అకోస్టిక్ లెన్స్ అనేది దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి అరేంజ్ చేసుకునే లెన్స్ ఉండే, అందుకనే దీన్ని ఫోకస్డ్, నాట్ ఫోర్స్డ్, ఫోకస్ ట్రాన్స్డ్యూసర్. అంటే ఫోకస్ ట్రాన్స్డ్యూసర్ అంటే సమ్వాట్ లైక్ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం యాంగిల్డ్ ట్రాన్స్డ్యూసర్. సో అక్కడ ఏం చేసాం, సర్టెన్ యాంగిల్లో దాన్ని ఇన్క్లైన్ చేసి దాన్ని ఏదో ఎలా చూసాం. ఈ ఫోకస్ ట్రాన్స్డ్యూసర్ ఏంటంటే వీ కెన్ ఆక్సిలరీలీ అరేంజ్మెంట్ ఆఫ్ అకోస్టిక్ లెన్స్. లెన్స్ని ఆక్సిలరీగా అంటే ఎక్కడైతే మనకు కావాలో అక్కడ దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ సమ్ ట్రాన్స్డ్యూసర్ ది లెన్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఎలిమెంట్. ఓకే, సో కొన్ని ట్రాన్స్డ్యూసర్లో ద లెన్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్, అంటే దాంట్లోనే ఉంటుంది లెన్స్ ఏది ఎలిమెంట్లో. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఇది ఫోకస్ ట్రాన్స్డ్యూసర్. These transducers are used to focus the ultrasonic beam so that the complete energy is concentrated at a single point. అంటే ఏంటంటే సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అయ్యేలాగా దీన్ని మనం చేయొచ్చు. ఓకే, అందుకనే దీన్ని ఫోకస్డ్ ట్రాన్స్డ్యూసర్ అంటారు. అంటే one thing, auxiliary focusing or auxiliary viewing is nothing but viewing at a అంటే ఇప్పుడు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ ఉంది. సో auxiliary view అంటే ఏంటి, నథింగ్ బట్ వేర్ ద అబ్జర్వర్ వాంట్ టు సీ ద యాక్చువల్ వేస్. ఓకే, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెక్షన్ చేశాను, సెక్షన్ చేసిన తర్వాత అంటే ఒక సిలిండర్ని సెక్షన్ చేశాను, సిలిండర్ని ఇలా కట్ చేశాను. సిలిండర్ కట్ చేసిన తర్వాత దాని ఫ్రంట్ వ్యూ ఏంటంటే జస్ట్ రెక్టాంగిల్ అన్న, టాప్ వ్యూ వచ్చేసి సర్కిల్ అన్న. ఆక్సిలరీ వ్యూ అంటే వేర్ ద సెక్షనల్ వ్యూ ఇస్ అబ్జర్వ్డ్, where the sectional view is observed. So that is called an auxiliary view. And in practical words, I think so. Similarly, this transducer is focused the ultrasonic beam so that the complete energy is concentrated at a single point. So single point మీద కాన్సన్ట్రేట్ అయ్యేలాగా దీన్ని మనం వాడచ్చు. దట్ ఈస్ అట్ అ ఫోకల్ పాయింట్ ఆఫ్ లెన్స్. ఎక్కడైతే మనకు కావాలో అక్కడే మనం దాన్ని focus change. Okay, the constructive interference occurs at focal point due to ultrasonic waves generated from all points of the transducer. So the constructive interface, okay, occur at a focal point due to ultrasonic waves generated from all points on the transducer. అన్ని చోట్ల ప్రొడ్యూస్ అయిన జనరేటెడ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ని మనం ఏం చేస్తామంటే ఒక ఫోకల్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అయ్యేలాగా చేస్తాం. ఓకే, thus the acoustic intensity, the resolution and sensitivity increase. అలా ఫోకస్ చేయడం వల్ల
So here in this while all the points are concentrated at and అన్ని చోట్ల అన్ని పాయింట్స్ ఆన్ ద సర్ఫేస్ అల్ట్రాసోనిక్ వేవ్స్ కాన్సన్ట్రేట్ చేసి ఒక చోట పడేలాగా చేస్తున్నాం కాబట్టి ద అకోస్టిక్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే అల్ట్రాసోనిక్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ అండ్ రెజల్యూషన్ ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరుగుద్దో అలాగే రెజల్యూషన్ కూడా పెరుగుతుంది అండ్ సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్. సెన్సిటివిటీ అంటే మైనర్ క్రాక్స్ ని కూడా మనం అందులో ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫోకస్ ట్రాన్స్డ్యూసర్ లో మనం ఏం చేస్తామంటే అన్ని చోట్ల నుంచి ఎమిట్ అవుతున్న అల్ట్రాసోనిక్ వేవ్స్ ని ఒకే చోట పడేలాగా చేస్తాము. అలా పడటం వలన ఎకోస్టిక్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది, రెజల్యూషన్ పెరుగుతుంది అండ్ సెన్సిటివిటీనెస్ అనేది పెరుగుతుంది. సో దీని వలన మనం ఏంటంటే ఆ క్రాక్ లేదా ఆ పోర్షన్ లో ఉండే ఆబ్జెక్ట్ లో అంటే లేకపోతే టెస్ట్ స్పెసిమెన్ లో ఉండే మనం అబ్జర్వ్ చేయాల్సిన లేదా ఇన్స్పెక్ట్ చేయాల్సిన స్పెసిమెన్ లో మనం ఒక పాయింట్ దగ్గర బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అండ్ వీ కెన్ find out the minute cracks and the flaws happen in that. Okay, wherever the acoustic noise is significantly reduced. తర్వాత అకోస్టిక్ నాయిస్ ని కూడా మనం సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఒకే పాయింట్ లో మనం దాన్ని అప్లై చేస్తున్నాం కాబట్టి నాయిస్ కూడా తగ్గుతుంది. దీస్ ట్రాన్స్డ్యూసర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ 2 parts based on the type of focusing. సో ఈ ఫోకస్ ట్రాన్స్డ్యూసర్స్ ని టైప్ ఆఫ్ ఫోకసింగ్ ద్వారా 2 parts గా డివైడ్ చేశారు. ఒకటే సిలిండ్రికల్ ఫోకసింగ్ ట్రాన్స్డ్యూసర్. సో సిలిండ్రికల్ ఫోకసింగ్ ఇన్ దీస్ ట్రాన్స్డ్యూసర్ టు ఇన్వర్ట్ కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిలిండ్రికల్ ఫోకసింగ్ ట్రాన్స్డ్యూసర్స్ ని వాడుతున్నాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ కర్వేచర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో అక్కడ నువ్వు స్ట్రైట్ గా వేసేది ఏమవుతుందంటే సిలిండ్రికల్ కర్వేచర్ ని అది స్టడీ చేయలేదు. అందుకని అలాంటి దాన్ని స్టడీ చేయటానికి సిలిండ్రికల్ ఫోకసింగ్ అంటే సిలిండ్రికల్ గా ఫోకస్ చేయటం అంటే ద లైట్ విల్ ఫోకస్ ఆన్ ద సిలిండ్రికల్ వే. ఓకే, సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సిలిండ్రికల్ సర్ఫేసెస్ ఆర్ కర్వ్డ్ సర్ఫేసెస్. నెక్స్ట్ స్పిరికల్ ఫోకస్ ట్రాన్స్డ్యూసర్. సో ఈ స్పిరికల్ అంటే 2 types చెప్పాం కదా ఫోకస్డ్ లో, ఒకటి సిలిండ్రికల్ ఇంకోటి స్పిరికల్. ఈ స్పిరికల్ ఫోకస్ ట్రాన్స్డ్యూసర్ ఏంటంటే యూజ్డ్ టు ఇన్వెస్టిగేట్ సర్ఫేస్ డిటెక్ట్స్. ఓకే, సర్ఫేస్ డిటెక్ట్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్డ్యూసర్ ఇది బీము, ఇది ఏం చేస్తుందంటే మొత్తం అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఒకే చోట పడేలాగా చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా రేస్ అల్ట్రాసోనిక్ రేస్ ఏమవుతుంది ఒకే చోట అంటే సర్టెన్ కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో పడుతుంది. సో ఒక ఫ్లా పాయింట్ ని మనం దాన్ని మెజర్ చేస్తాం. అంటే సో ఇట్ ఈస్ ఇన్వెస్టిగేట్ ఫర్ సర్ఫేస్ డిటెక్షన్. సర్ఫేస్ డిటెక్షన్ కి మాత్రం మనం స్పెషల్ ఫోకస్డ్ అండ్ స్పిరికల్ ఫోకస్డ్ ట్రాన్స్డ్యూసర్స్ ని వాడతాం. ఓకే, సో దిస్ ఇస్ ద 2 types of focused transducers. నెక్స్ట్ ఉన్నది స్పెషల్ ట్రాన్స్డ్యూసర్ అండి. ద 5th one is స్పెషల్. ఓకే, సో ఏంటా 5th one ఏంటంటే స్పెషల్ ట్రాన్స్డ్యూసర్ ఫర్ నాన్ స్టాండర్డ్ టెస్ట్ కోఆర్డినేట్స్. సమ్ టైప్స్ ఆఫ్ transducer are employed. They are high frequency transducer, dual crystal transducer, transducer with Y cut crystal etc. ఇందులో కూడా మనకు 3 ఉన్నాయి. ఏంటంటే నాన్ స్టాండర్డ్ టెస్ట్ కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ అంటే విచ్ హ్యావ్ ఇర్రెగ్యులర్ బాడీ షేప్స్. ఓకే, ఇర్రెగ్యులర్ బాడీ షేప్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ రాక్, ఒక లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మమ్మీఫైస్ ఉంటాయి. మమ్మీఫైస్ అంటే మమ్మీలు, మన ఈజిప్షియన్ కల్చర్ లో ఉండే మమ్మీఫైడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేస్తారు జియాలజిస్టులు. ఓకే, సో ఈ జియాలజిస్టులు ఏం చేస్తారంటే లిటరల్ గా మనకి ఏదైతే ఇందులో తవ్వకాలలో వాటిల్లో ఏం చేస్తారంటే వెళ్ళి they will find out something which is archaeology archaeologist ఏం చేస్తారంటే geologist or archaeologist they will dig out the histories. ఓకే, సో మనకి ఇప్పుడు ఏదైతే బుక్స్ లో ఉంటుందో హిస్టరీ అంటే మనం రాసుకునేది కాదండి, డిపెండింగ్ అపాన్ ద విట్నెసెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ద కల్చర్స్ ఇవన్నీ కూడా. సో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని బట్టి హిస్టరీ అనేది మనకి యాక్చువల్ గా వస్తుంది. ఓకే, సో ఈ హిస్టరీస్ అన్ని కూడా ఈ ఆర్కియాలజీ బేస్డ్
ఏదైతే ఉంటుందో దాన్నే మనం రియల్ హిస్టరీగా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఇందులో మనం యాక్చువల్గా ఏంటంటే కొన్ని కొన్ని సెంచురీస్ బ్యాక్, లేకపోతే కొన్ని అయితే కొన్ని 1000 years 2000 years అట్లా చాలా పురాతనమైనవి దొరుకుతాయి. సో అప్పుడు ఏంటంటే దాన్ని ఫస్ట్ వాళ్ళు స్టడీ చేయాలి. సో స్టడీ చేయాలనుకున్నప్పుడు దాన్ని కూడా కాంటాక్ట్లెస్ సెన్సార్స్ తోనే వాళ్ళు లోపల ఉన్నది ఏంటిది అనేది ఫైండ్ అవుట్. ఎందుకంటే అది నార్మల్గా ఓపెన్ చేస్తే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి, ఇప్పుడున్న టెంపరేచర్కి ఇట్ విల్ గెట్ స్పాయిల్. ఓకే, అందుకని ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేయకుండానే అందులో ఏముంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. సో అలాంటి ఇర్రెగ్యులర్ బాడీస్, అలాంటి ఏంటి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి కదా. సో మమ్మీ ఫైన్స్, ఈ మమ్మీ బాక్సులు కానీ, లేకపోతే వేరే ఆర్కియాలజీస్ అంటే తోటలో దొరికి కానీ ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి. సో అలాంటి చోట్ల స్పెషల్ ట్రాన్స్డ్యూసర్స్ అనేది వాడతారు. ఈ స్పెషల్ ట్రాన్స్డ్యూసర్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ పాస్ సమ్ సార్ట్ ఆఫ్ అల్ట్రాసోనిక్ లేసర్ లేకపోతే లైట్ రేస్ పంపించి లోపల ఉన్న ఇర్రెగ్యులర్ బాడీని క్యాప్చర్ చేసి మనకి ఏదైతే డిజిటల్ ఆర్ అనలాగ్ సిగ్నల్స్ ద్వారా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఇందులో ఏమన్నాయంటే హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్డ్యూసర్, ఇంకోటి డ్యూయల్ క్రిస్టల్ అంటే 2 క్రిస్టల్స్. జనరల్ గా అయితే మనం ఒక క్రిస్టలే వాడతాము దేనికి, పైజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ క్రిస్టల్ అంటే 2 క్రిస్టల్స్ వాడుతున్నాం. తర్వాత ట్రాన్స్డ్యూసర్ విత్ వై కట్. వై కట్ అంటే ఇట్లా ఇట్లా ఉండేది అనమాట. ఇలా వై కట్ ఉండే క్రిస్టల్ వాడతారు. సో దీస్ ఆర్ ద స్పెషల్ ట్రాన్స్డ్యూసర్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ special. So these are 3 types of transducers that are involved in special transducers. Okay, so these are the types of transducers we use. Okay, next characteristics of transducers. So what are the characteristics of the transducers and how they are uh, affected here? Okay, what are the different characteristics? First, resolution and tarvata electromechanical coefficient, tarvata quality factor, okay, and next sensitivity. So these are the characteristics. So this is the one of the important questions from second unit. What are the characteristics of transducers? Okay, types of transducers and a combined question got what are, how many types of transducers are there, and what are the different characteristics of transducers. Okay, so this is the thing. So these characteristics of transducers, so there are 4 characteristics of transducer. One is resolution, electromechanical coefficient, quality factor, and sensitivity. So these are the 4 characteristics. Okay, so if you observe here, the first characteristic is resolution. So if the separation depth of 2 reflectors are discontinuous present in material is very less, then the ultrasonic beams emerging from those discontinuous will overlap. Ante enante the separation depth of 2 reflectors are discontinuous present in the material is very less. Ante ఎప్పుడైతే మెటీరియల్ కి as well as రిఫ్లెక్టర్స్ కి ఒక మధ్యలో ఒక గ్యాప్, ఆ డెప్త్ తగ్గుతుందో the ultrasonic beams emerging from those discontinuous will overlap. అంటే నిన్న మనం చూసాం, అంటే సిగ్నలింగ్ ఎప్పుడైతే మనం ఎమర్జింగ్ లోకి దించుతున్నామో అల్ట్రాసోనిక్ కి, అక్కడ మీకు ఓకే, సో ఎమర్జింగ్ టెక్నిక్ లో మనం చూసినప్పుడు ఆ డెప్త్ ఎప్పుడైతే మనం తగ్గిస్తున్నామో ద డిస్కంటిన్యూసీ విల్ ఓవర్లాప్ అన్నమాట. సో ద పల్స్ విత్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ కన్సిడర్ టు ఇన్వెస్టిగేట్ ద అల్ట్రాసౌండ్. సో నిన్న మీకు ఇమర్జింగ్ అంటే వాటర్లో ఎమర్జ్ అయిన స్పెసిమెన్ ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు అక్కడ పల్స్ విత్ మారుతుంది. ఎప్పుడు ఫస్ట్ డెప్త్ అనేది వాటర్ గ్యాప్ మధ్యలో ఎక్కువ ఉందనుకోండి, మనకు చెప్పాను ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ వాటర్ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తుంది, తర్వాత మెటీరియల్ డెప్త్, సో తర్వాత ఇది. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అక్కడ ఇమర్జింగ్ లిక్విడ్ లో మనం ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసామో ఎప్పుడైతే దాని ఇలా స్కోప్ మనం డౌన్ చేస్తున్నామో
సో మీరు ఆ గ్రాఫ్ అబ్జర్వ్ చేసినప్పుడు గ్రాఫ్ నెమ్మదిగా ఆ పల్స్ లో ఉన్న వేవ్స్ దగ్గర అవుతున్నాయి. సో ద పల్స్ విడ్త్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ కన్సిడర్ టు డూ ఇన్వెస్టిగేట్ ద అల్ట్రాసోనిక్ సిగ్నల్. షార్ట్ పల్స్ ఎగ్జిబిట్ హై రిజాల్వింగ్ పవర్ అండ్ లాంగ్ పల్స్ షోస్ పూర్ రెజల్యూషన్. అంటే షార్ట్ పల్స్ ఏదైతే ఉందో అది హై రెజల్యూషన్ చూపిస్తుంది, అలాగే లాంగ్ పల్స్ పూర్ రెజల్యూషన్ చూపిస్తుంది. ఓకే, అంటే ఏంటి? షార్ట్ పల్స్ అంటే జస్ట్ ఒక 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 అంటే ఒక పల్స్, అంటే మనకి ఇప్పుడు మనం కంటిన్యూ హార్ట్ పల్స్ చూసారు. హార్ట్ పల్స్ ఎలా ఉంటుంది? ఒకసారి ఇలా అప్ అండ్ డౌన్ అయ్యి ఇలా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ అప్ అండ్ డౌన్. అంటే హార్ట్ బీట్ అనేది జస్ట్ ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో అది కొట్టుకుంటుంది. కాబట్టి ఒకసారి అది బీట్ అయినప్పుడు జస్ట్ ఇట్ విల్ షో ఎ పల్స్ అండ్ డౌన్, మళ్ళీ కొట్టుకుంటే షో ఎ పల్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే షార్ట్ పల్స్ అంటే తక్కువ పల్స్ ఉన్నది, అంటే కంటిన్యూటీ ఎక్కువ లేనిది. అంటే జస్ట్ పల్స్ అంటే ఏంటి? ఇట్లా 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 ఉంటుంది. సో కంటిన్యూటీ తక్కువ ఉన్నది హై రెజల్యూషన్ ఉంటుంది, హై రెజాల్వింగ్ పవర్. ఏదైతే రెజల్యూషన్ ఏదైతే లాంగ్ ఉంటుందో అది తక్కువ రెజల్యూషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద టూ థింగ్ రెజల్యూషన్ లో ఉండాల్సింది. Two signals emerging from discontinuity that is very close can be differentiated. This characteristic also is known as resolution. Two signals emerging from discontinuities. So okay, two signals discontinuous nunchi vachinappudu that are very close can be differentiated, and these characteristics of ultrasonic system is known as resolution. So దీన్ని resolution అంటాము ultrasonic system లో. నెక్స్ట్ electromechanical coefficient. Electromechanical coefficient. So electromechanical coefficient is a measure of conversion electrical energy into mechanical energy. So electromechanical coefficient ఎలా ఇస్తారంటే it is the measure of conversion of electrical energy into mechanical. అంటే ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిందో దాన్ని ఎలక్ట్రోమెకానికల్ కోఎఫిషియంట్ అంటారు. అంటే ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇట్ విల్ కన్వర్ట్ వన్ ఫార్మ్ టు అనదర్. So here it is converting electrical energy into mechanical energy. So the electromechanical coefficient is nothing but it is a measure of conversion of electrical energy into mechanical energy. So it is given by mechanical energy by electrical energy. So this is the thing. So when the piezoelectric material is operated and its resonant frequency, the maximum energy conversion occurs. So piezoelectric material దాని maximum coefficient అనేది మనకు కనపడుతుంది. Okay. Next, quality factor. So third factor ఏంటంటే which is the characteristics for quality factor. First the resolution, second the electromechanical coefficient, and the third one is quality factor. So third quality factor ఏంటంటే quality factor is defined as the ratio of central resonant frequency to the bandwidth. Okay, so these quality factor is defined as the ratio of central resonant frequency. Okay, so that is given by Q is equal to F naught by FB minus FA. అంటే ఏంటంటే F naught అంటే central frequency, FB అంటే frequency above central frequency, FA అంటే frequency below central frequency. Okay, so FB minus FA is equal to bandwidth. అంటే మనకు ఇక్కడ ఒక రెండు ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అనుకోండి. For example, if frequency is like this, okay, I will show you. See, if the frequency is like this, okay, so itla undanukondi frequency. Okay, so idi ante central frequency anedi it is somewhat limited here. Okay, the limits ikkada unnai anukundam. For example, so this is the central frequency. FB antenemo central frequency paina undedi. Okay, tarvata FA ante below the central frequency. సో ఈ మధ్యలో ఉండేది ఏంటంటే ఎఫ్బి మైనస్ ఎఫ్ఏ అనే బ్యాండ్ విడ్త్ అంటారు, దాన్ని ఏమంటారు? బ్యాండ్ విడ్త్ అంటారు. ఓకే, సో యాజ్ ద బ్యాండ్ విడ్త్ డిక్రీజ్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్. బ్యాండ్ విడ్త్ ఎప్పుడైతే తగ్గుతుందో క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దస్ ద సర్క్యూట్ బికమ్ షార్పర్. ఓకే, సో దస్ ద సర్క్యూట్ బికమ్ షార్పర్. సో యూ కెన్ సీ హియర్. So this is amplitude and this is frequency. So ఇదిగోండి ఇది మోర్, ఇది తర్వాత ఇది లెస్, తక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్నది. సో ఎప్పుడైతే ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ గీస్తున్నప్పుడు ఇది ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్ అనుకుందాము.
సో ఇది F0 అనుకుందాము, అంటే ఇదేంది సెంట్రల్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో దిస్ ఈజ్ అబోవ్ అండ్ దిస్ ఈజ్ బిలో. ఓకే, సో ఈ ఎప్పుడైతే ఈ సెంట్రల్ లెవెల్ నుంచి తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయో సో దాన్ని మనం ఫ్యాక్టర్ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అని చెప్తాం. సో ఉన్న మూడిట్లో రెజల్యూషన్ ఒకటి, ఎలక్ట్రోమెకానికల్ కోఎఫిషియంట్ ఒకటి, క్వాలిటీ ఫ్యాక్టర్. నెక్స్ట్ సెన్సిటివిటీ. సో ఇంకో నెక్స్ట్ ఏంటిదండి సెన్సిటివిటీ. So sensitivity of a transducer describes the relation between the magnitude of ultrasonic signal generated and the amplitude of voltage supplied to the piezoelectric chemical. It is a measure of transducer to determine the smallest defect that can be detected by transducer. అంటే ఎంత చిన్న డిఫెక్ట్ ని లేకపోతే ఫ్లా ని అది ఐడెంటిఫై చేయగలుగుతుందో దాన్ని సెన్సిటివిటీ అంటారు. ఓకే, సెన్సిటివిటీ అంటే సెన్సిటివ్ అంటే ఆ పర్సన్ ఇస్ సెన్సిటివ్ సెట్ టు బి సెన్సిటివ్. సో వాడు చాలా సెన్సిటివ్ అంటే ఏంటంటే చిన్న విషయానికి కూడా అయ్యేవాడిని సెన్సిటివ్. అలాగే ఈ ట్రాన్స్డ్యూసర్ లో సెన్సిటివిటీ అంటే ఎంత చిన్న ఫ్లాన్ అయితే అది అబ్జర్వ్ చేయగలుగుతుందో సో దట్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ట్రాన్స్డ్యూసర్. సో ఇక్కడ రిలేషన్షిప్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద అల్ట్రాసోనిక్ సిగ్నల్ జనరేటెడ్ అండ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వోల్టేజ్. అంటే ఎంత వోల్టేజ్ కి ఎంత మ్యాగ్నిట్యూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 volts ఇచ్చాను దానికి, సో అది సమ్ 10 లేకపోతే ఒక 5000 గాగా హర్ట్స్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసింది. అంటే సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెన్సిటివిటీ. అంటే ఎంత తక్కువ ఇస్తే ఎంత ఎక్కువ వస్తుంది, దట్ గివ్స్ ద సెన్సిటివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మెటీరియల్స్ కి 2 ట్రాన్స్డ్యూసర్స్ కి ఒకటే షార్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇచ్చాను, కానీ ఒకటి ఎక్కువ సెన్సిటివిటీ ఇచ్చింది అంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేసింది, ఇంకోటి తక్కువ. సో హైలీ సెన్సిటివ్ ఏంటంటే ఏదైతే ఎక్కువ మనకి వేవ్ లెంత్ ఇవ్వగలుగుతుందో అది హైలీ సెన్సిటివ్. అలా ఎక్కువ వేవ్ లెంత్ ఇస్తే ఏం చేస్తుంది, ఎంత చిన్న క్రాక్ నైనా అది ఐడెంటిఫై చేయగలుగుతుంది, అంతే కదా. అంటే మోర్ యూ పెనిట్రేట్ ద మోర్ విల్ బి ది అవుట్పుట్. ఎక్కువ మనం దాన్ని ఫిల్టర్ చేస్తే ఎక్కువ ఫ్లాస్ బయటపడతాయి, తక్కువ దాన్ని మనం ఫిల్టర్ చేయగలిగితే తక్కువ ఫ్లాస్ బయటపడతాయి, అంతే అంతే కదా. మన ప్యూరిటీ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది, ప్యూరిటీ పెరిగే కొద్ది ఏంటంటే మనకి దాంట్లో వర్కింగ్ అంటే స్టేజెస్ లేకపోతే సార్ట్ ఆఫ్ ఫిల్టరేషన్ పెరుగుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 factors. Once again I am characteristics: resolution, electromechanical coefficient, quality factor, sensitive. So these are the 4 characteristics of transducers. Okay, next factors influencing ultrasonic test. ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది అల్ట్రాసోనిక్ టెస్ట్ దట్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 types. Parameters controlled by operator, parameter cannot be controlled by operator. So these are the 2 factors that will affect ultrasonic test. ఒకటి ఏంటంటే parameters controlled by operator, ఇంకోటి parameters cannot be controlled by operator. కంట్రోల్ చేయగలిగినది, ఇంకోటి చేయలేనిది ఆపరేటర్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏది అల్ట్రాసోనిక్ టెస్ట్. పారామీటర్స్ కంట్రోల్డ్ బై ఆపరేటర్. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై ఆపరేటర్. Factors such as selection of instrument, transducer, type of testing method, input parameter that is pulse length, frequency, type of time base, etc., coolant, speed, scanning technique, etc. అంటే ఒక టెస్ట్ లో అంటే పారామీటర్స్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్టింగ్ ప్రొసీజర్ లో ఏ పారామీటర్స్ మనం కంట్రోల్ చేయగలము అంటే ఒకటి ఇన్స్ట్రుమెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోగలిగేది మన చేతిలోనే ఉంటుంది. ఇంకోటి ట్రాన్స్డ్యూసర్, అలాంటి ట్రాన్స్డ్యూసర్ అందులో ఉండాలనేది ఆపరేటర్ చేతిలోనే ఉంటుంది. టైప్ ఆఫ్ టెస్టింగ్ మెథడ్, ఎలాంటి టైప్ చేద్దాం, ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ మెథడ్ చేద్దాం, డైరెక్టా, ఇండైరెక్టా, ఇమర్సివా, యాంగిల్డా, ఇలా మనం ఏం చేయాలనుకుంటున్నాం ఆ మెథడ్ ఆపరేటర్ చేతిలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ పారామీటర్స్, అంటే ఏ పారామీటర్స్ ని ఇద్దాం అనుకుంటున్నాం, పల్స్ లెంత్, ఫ్రీక్వెన్సీ, టైప్ ఆఫ్ టైం బేస్. సో ఎలాంటి ఇన్పుట్స్ మనం దానికి ఇవ్వాలి. తర్వాత కూలెంట్, సో ఎలాంటి కూలెంట్ మనం వాడతాం, స్పీడ్, ఎంత స్పీడ్ లో అది మనం అంటే యూవి అనేది ఎంత స్పీడ్ లో ఉండాలి, స్కానింగ్ టెక్నిక్స్, ఎలాంటి టెక్నిక్స్, సిలిండ్రికల్, స్పిరికల్ ఇవన్నీ చూసాం కదా, అట్లా ఎలాంటి టెక్నిక్ మనం వాడాలి. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ విల్ బి కంట్రోల్డ్ బై ద
ఆపరేటర్. అంటే ఏది కావాలో ఏది వద్దో ఇది వాడి చేతిలోనే ఉంటుంది. ఫ్యాక్టర్స్ కెనాట్ బి కంట్రోల్డ్. ఏదైతే వాడి చేతిలో లేదో ఏంటిదంటే సర్ఫేస్ వేరియబుల్. అంటే ఏంటంటే సర్ఫేస్ వేరియబుల్ అంటే ఫస్ట్ వన్ సర్ఫేస్ రఫ్నెస్, ఇంకోటి జియోమెట్రిక్ ఆఫ్ సర్ఫేస్. ఇది వాడి చేతిలో ఉండదు. ఓకే, ఎందుకంటే నేను ఒక స్పెసిమెన్ తీసుకుంటాను, దాని సర్ఫేస్ రఫ్నెస్ ఎంత ఉండదో నేను ఎట్లా సెట్ చేస్తాను? నేను చేయలేనుగా. నేను టెస్ట్ చేయగలను, దాన్ని ఎలా టెస్ట్ చేయాలో నా చేతిలో ఉంటుంది, కానీ దాని సర్ఫేస్ రఫ్నెస్ ఉంటుంది, దాని జియోమెట్రికల్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, అందులో ఎన్ని క్రిస్టల్స్ ఉంటాయి, ఇవన్నీ నా చేతిలో ఉండవు. సో దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ కెనాట్ బి కంట్రోల్ బై ఆపరేటర్. సో ఫస్ట్ వన్ ఈజ్ సర్ఫేస్ వేరియబుల్స్, అందులో సర్ఫేస్ రఫ్నెస్. Excessive surface roughness leads to energy transmitted to test material. As a result, amplitude of the signal received by the receiver also reduces. Resolving power decreases due to the increasing weight. అంటే ఎప్పుడైతే సర్ఫేస్ రఫ్నెస్ ఎక్కువ ఉంటుందో ఆ రిఫ్లెక్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది, స్కాటర్ అయిపోద్ది. ఓకే, సో దేర్ ఫోర్ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతుంది. మనకి ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అనేది అంత హై ఫ్రీక్వెన్సీలతో రిఫ్లెక్షన్ రాదు. Therefore, we cannot find out the accurate one. Next, geometry of the surface. Inspection complex is geometry is difficult due to undescribable effect like reflection and refraction. ఇప్పుడు ఒక geometry of the surface అంటే geometry, if there is some sort of reflection or refraction, ఒక unstable geometric structure ఉందనుకోండి, so this leads to the complexity. అంటే దానికి ఆ స్ట్రక్చర్ అనేది లీనియర్ గా లేదు, లేకపోతే ఫ్లాట్ గా లేదు, సమ్ సార్ట్ ఆఫ్ టెస్ట్ బేసెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతాయి అంటే రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అనేది జరిగి, సో దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లెక్సిటీ దట్ ఈస్ టు బి దట్ కెనాట్ బి కంట్రోల్డ్ బై ద ఆపరేటర్. నెక్స్ట్, మోడ్ కన్వర్షన్ డ్యూ టు జియోమెట్రీ ఆఫ్ టెస్ట్. ఈ మోడ్ కన్వర్షన్ అంటే ఈ మోడ్ కన్వర్షన్ మనం ఫస్ట్ లో డిస్క్రైబ్ చేసుకున్నాం కాబట్టి, ఈ మోడ్ కన్వర్షన్ కూడా స్పెసిమెన్ అంటే డ్యూ టు జియోమెట్రీ టెస్ట్మెన్ అంటే టెస్ట్ స్పెసిమెన్ కొన్న జియోమెట్రీ వలన ఈ మోడ్ కన్వర్షన్ కూడా ఆపరేటర్ చేతిలో ఉండదు. ఓకే, సో అల్ట్రాసోనిక్ వేవ్స్ ఎంటర్ ఇంటూ ది మెటీరియల్ కెనాట్ బి కన్వర్టెడ్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. అనేది కన్వర్ట్ అవ్వవు, ఎందుకంటే జియోమెట్రికల్ స్ట్రక్చర్ అనేది అక్కడ స్టేబుల్ గా ఉండదు కాబట్టి, అంటే ఈవెన్ గా ఉండదు. సో అల్ట్రాసోనిక్ బీమ్ ఇంపిమింగ్ ఫిల్లెట్ ఆర్ షోల్డర్ విత్ అన్ యాంగిల్. అంటే ఈ ఫిల్లెట్ కానీ లేదా షోల్డర్ విత్ అన్ యాంగిల్. సో అక్కడ ఫిల్లెట్ ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, ఫిల్లెట్ చాంఫర్ చేసిన ఫిల్లెట్ అంటాం కదా, ఈ కార్నర్స్ ని మనం ఫిల్లెట్ చేస్తాం కదా. సో అక్కడ ఏమవుతుంది, రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది సరిగ్గా ఉండదు. ఫ్లాట్ గా ఉందనుకోండి, మనం చెప్పచ్చు యాంగిల్ థీటాతో హిట్ చేస్తే ఎగ్జాక్ట్ గా యాంగిల్ థీటాతో అపోజ్ అవుతుంది. ఇక్కడే ఫిల్లెట్ లో ఉందనుకోండి, అదొక సార్ట్ ఆఫ్ కర్వేచర్ లో ఉందనుకోండి, యాంగిల్ ఎటు రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము, ఆపరేటర్ చేతిలో ఉండదు. నెక్స్ట్, ప్రెసెన్స్ ఆఫ్ థ్రెడ్ హోల్స్ ఇన్సైడ్ అంటే ఏ థ్రెడెడ్ హోల్స్ ఉన్నాయనుకోండి, ఆ రిఫ్లెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది థ్రెడెడ్ హోల్స్ ఉన్నప్పుడు. సో థ్రెడెడ్ హోల్స్ ఉన్నప్పుడు జిగ్జాగ్ గా ఉంటుంది. సో రిఫ్లెక్ట్ అయిన బట్టి ఎటు వెళ్తుంది, సో దట్ ఈస్ ద. సో ఈ మోడ్ కన్వర్షన్ అనేది చాలా కష్టం, అంటే ప్రిడిక్ట్ చేయలేనిది. సో అంటే ఆపరేటర్ చేతిలో లేనిది మోడ్ కన్వర్షన్. నెక్స్ట్, ట్రయాంగులర్ రిఫ్లెక్షన్. Triangular reflection occur and solid spherical or cylindrical component depending upon the incident angle, diameter of the test specimen. Longitudinal waves return to the transducer due to side wall reflection and mode conversion. అంటే సిలిండర్ ని కానీ లేకపోతే సాలిడ్ స్పిరికల్ దాన్ని కానీ మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ట్రయాంగులర్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఎట్లా అంటే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఇట్లా ఉంటుంది సిలిండర్ కానీ ఈ స్పిరికల్ కానీ. సో హిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక కర్వేచర్ ఉంటుంది, అదొక చోట హిట్ అవుతుంది, ఇదొక చోట, అంటే ఒక ట్రయాంగులర్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ గా ఉందనుకోండి, ఇలా హిట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. కర్వేచర్ ఉంటే ఏమవుతుంది, ఇట్ విల్ హిట్, అది కాన్కేవ్ షేప్ లో ఉంది కాబట్టి ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ వన్ యాంగిల్, మళ్ళీ అక్కడ అది కాన్కేవ్ షేప్ ఉంది కాబట్టి ఇంకో చోట, అంటే ఒక ట్రయాంగులర్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ ది ఇన్సిడెంట్, అంటే పడే యాంగిల్ ని బట్టి ద డయామీటర్ ఆఫ్ టెస్ట్ స్పెసిమెన్, ఎంత అయితే డయామీటర్ రీడ్ చేయాలని, ద లాంగిట్యూడినల్ వేవ్ రిటర్న్స్ టు ద ట్రాన్స్డ్యూసర్ డ్యూ టు సైడ్ వాల్ రిఫ్లెక్షన్ అండ్ మోడ్ కన్వర్షన్. సైడ్ వాల్ రిఫ్లెక్షన్ కానీ
అంటే ఇక్కడ హిట్ అయ్యి ఇంకో చోట నుంచి రిఫ్లెక్ట్ అవుతాం. సో అలాంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మన ఆపరేటర్ చేతిలో అనేది ఉండదు. ఓకే, సో attenuation properties and acoustic impedance are affected by material properties such as density, metallurgical structure, elastic modulus. సో ఇవన్నీ కూడా వాటి చేతిలో ఉండదు. డెన్సిటీ కానీ, మెటలాజికల్ స్ట్రక్చర్ కానీ, ఎలాస్టిసిటీ కానీ, ఇవన్నీ కూడా. పెనిట్రేటింగ్ ప్రాపర్టీ అండ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ డిక్రీజ్ విత్ డిక్రీజ్ ఇన్ అటెన్యుయేషన్. సో అటెన్యుయేషన్ అంటే ఎంత ఇదిగా లోపల చొచ్చుని పోయి అంటే ఇట్ పాసెస్ త్రూ అండ్ గెట్ బ్యాక్. సో ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ మూలన, డెన్సిటీ కానీ, మెటీరియల్ స్ట్రక్చర్ మూలన కానీ, మెటలాజికల్ స్ట్రక్చర్ మూలన అవన్నీ కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి సో సిగ్నల్ రిఫ్లెక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు అటెన్యుయేషన్ డిక్రీజ్ అయినా. సో డిక్రీజ్ ఇన్ ఇంపెడెన్స్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజ్ ఇన్ సౌండ్. అంటే ఎప్పుడైతే అటెన్యుయేషన్ అంటే పాస్ త్రూ కండిషన్ అనేది, పాసింగ్ త్రూ కండిషన్ అనేది తగ్గుతుందో రిఫ్లెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. రిఫ్లెక్షన్ రేట్ తగ్గుతుందో సౌండ్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. సౌండ్ ట్రాన్స్మిషన్ తగ్గితే ఆబ్వియస్లీ అవుట్పుట్ కూడా పూర్గా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మన అంటే ఆపరేటర్ చేతిలో ఉండదు. నెక్స్ట్ అకోస్టిక్ కప్లింగ్. ఇన్ బోత్ డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ ఇమర్సివ్ మెథడ్, performance of covalent or degree of coupling depend upon the acoustic impedance and attenuating character of intervening medium. అంటే డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అంటే ఇమర్సివ్ మెథడ్స్ లో కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ కోపలెంట్ ఆఫ్ డిగ్రీ ఆర్ కప్లింగ్ అంటే ఏదైతే ఈ మనకి ఈ జాయినింగ్ కానీ లేకపోతే అసెంబ్లింగ్ కప్లింగ్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు డిపెండ్స్ అపాన్ ద అకోస్టిక్ ఇంపిడెన్స్. ఆ ఇంపిడెన్స్, అకోస్టిక్ ఇంపిడెన్స్ అండ్ అటెన్యుయేటింగ్ కరెక్ట్ అంటే ఆ రెండింటి యొక్క అకోస్టిక్ ఇంపిడెన్స్ అండ్ అటెన్యుయేటింగ్ అంటే దాంట్లో నుంచి గో త్రూ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఇంటర్మీడియట్ మీడియం మీదే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ వాటర్, సో డిపెండింగ్ అపాన్ ద అకోస్టిక్ ఇంపిడెన్స్ అంటే వాటర్కి ఎలాంటి ఇంపిడెన్స్ ఉంది, ఎలాంటి అటోనింగ్ అంటే అది ఈజీగా గో త్రూ అవుతుందా లేదా. తర్వాత వాటర్ బదులు ఇంకో లిక్విడ్ ఏదో తీసుకున్నాం, ఓకే, సమ్ అమోనియం క్లోరైడ్ ఇంకోటి ఏదో తీసుకున్నాం, అందులో నుంచి ఎలా పాస్. సో ఇవన్నీ కూడా మన చేతిలో ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క లిక్విడ్కి ఒక్కొక్క డెన్సిటీ ఉంటుంది, ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో అవి మనం చేంజ్ చేయలేం. అంటే ఇది బాగాలేదు ఇంకోటి పెట్టండి అనేది మనం అంటే డిపెండింగ్ అపాన్ దాట్ అంటే విచ్ ఫ్యాక్టర్ దట్ కెనాట్ బి ఎఫెక్టెడ్ బై ద ఆర్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ బై ద ఆపరేటర్ లో అకోస్టిక్ కప్లింగ్ ఒకటి. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిఫెక్ట్ ఆర్ ఫ్లాస్. Geometric shape, size and orientation. Acoustic property of constitution filled in flaws, that is air or organic matter, also influence the amplitude of reflectors. For example, air flaws amplitude of reflection is more, whereas in organic matter filled flaw amplitude is less. అంటే ఈ జియోమెట్రిక్ షేప్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఫ్లా అనమాట. ఆ లోపల ఉండే ఫ్లాని బట్టి మనకు ఉండే రిఫ్లెక్షన్ కూడా మారిపోతుంది. అంటే పొరోసిటీ ఉంది, పొరోసిటీ ఎక్కువ ఉంటే మనకేంటి రిఫ్లెక్షన్ సరిగ్గా ఉండదు, పొరోసిటీ తక్కువ ఉంటే రిఫ్లెక్షన్. అంటే ఈ డిఫెక్ట్ ఆఫ్ ఫ్లాస్ అనేది కూడా క్యారెక్టరిస్టిక్స్ కూడా మన చేతిలో లేదు. తర్వాత ఫాల్స్ ఇండికేషన్, లో అటెన్యుయేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఎప్పుడైతే చొచ్చుకొని పోయే క్యారెక్టర్ అంటే గో త్రూ అయ్యే అంటే అందులో నుంచి సీ త్రూ అవ్వలేని సిచ్యువేషన్ ఉంటుందో అల్ట్రాసోనిక్ వేవ్, అప్పుడు మనకి ఫాల్స్ ఇండికేషన్స్ అనేది వస్తాయి. అంటే ఏంటంటే విచ్ రిజల్ట్స్ ఇన్ ఏమవుతుందంటే స్పెసిమెన్ కాసెస్ రీవైబ్రేషన్. అంటే దాంట్లో నుంచి పాస్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, అది వైబ్రేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక నాన్ అబ్జర్వింగ్ మెటీరియల్ మీద హై ఫోర్స్ అప్లై చేస్తావో అప్పుడు ఏమవుతుంది, అది ఇట్ విల్ స్టార్ట్ టు వైబ్రేట్. అంటే సో ఇట్ కాంట్ అబ్జర్వ్ అండ్ ఇట్ కాంట్ రిఫ్లెక్ట్. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ వైబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ బ్యాట్ తీసుకోండి, క్రికెట్ బ్యాట్ స్ట్రోక్ అంటారు, అంటే క్రికెట్ బ్యాట్కి స్ట్రోకింగ్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మన స్ట్రోకింగ్ సరిగ్గా చేయలేదు అంటే కొన్ని ఏరియాస్లో స్ట్రోకింగ్ సరిగ్గా ఉండదు, మిడ్ ఆఫ్ ది బ్యాట్ లో స్ట్రోకింగ్ ఉన్నట్టు బాటమ్ కానీ ఎడ్జెస్లో కానీ స్ట్రోక్ ఉండదు సరిగ్గా. సో ఎప్పుడైతే స్ట్రోకింగ్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, అక్కడ కానీ బాల్ తగిలితే ద ఎంటైర్ బ్యాట్ విల్ వైబ్రేట్. అంటే ఏంటంటే ద హ్యాండిల్ విల్ గెట్ వీకెండ్ అండ్ సమ్ టైమ్ ఇట్ విల్ బ్రేక్.
ఓకే. అంటే ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే మోస్ట్ ఆఫ్ యూ అంటే అందరికీ క్రికెట్ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఓకే. అంటే బట్ స్ట్రోక్ ఉన్న చోట ఏమవుతుంది అంటే మిడ్ ఆఫ్ ద బ్యాట్లో ఏం జరుగుతుందంటే ఇట్ విల్ అబ్జర్వ్ అంటే ద ఎనర్జీ ఇస్ పెనిట్రేటెడ్ డైరెక్ట్లీ ఇంటూ దట్ ఏరియా అండ్ హెన్స్ there will be no vibrations. The same thing will happen here when there is a poor attentonium అంటే గో త్రూ అయ్యే పొజిషన్ లేదు, ఇట్లా గో త్రూ అయ్యే పొజిషన్ లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడే హిట్ అయ్యి ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ వైబ్రేషన్. సో ఆ వైబ్రేషన్ ని ఫీడ్బ్యాక్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఫాల్స్ అలారం వస్తుంది. ఏమని, ఇక్కడే ఉంది ఫ్లా అనే మనకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మీరు తీరా చూసిన తర్వాత అక్కడ ఎలాంటి ఫ్లా ఉండదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ a flaw false indication. So these are the factors that are influence the ultrasonic test. So I hope you all understand today's ultrasonic test conditions. Okay. So any types of transducers ఉన్నాయి, తర్వాత factors influencing ultrasonic test. Okay, తర్వాత characteristics of transducers. So hope you all understand the class. Thanks for listening the class. Thank you. If you are having any doubts, please contact through the medium we are having, that is through WhatsApp or this YouTube channel. Okay, I hope you all understand the class. Thank you.